శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు ట్యాంక్ బండ్ మీద నిన్న ఏడ్చిన విషయం మేము చూసినాం. మా బాధ ఏంటంటే మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. మీ మాటే శాసనము. మీ పరపతి చెల్లినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దగ్గరికి పోయి మా పిల్లల స్కూల్స్ అధ్వానంగా ఉన్నాయి, మా హాస్టల్స్ తీరు అధ్వానంగా ఉన్నాయి, చదువుకోవడానికి వాళ్లకు ప్రొఫెషనల్ కాలేజీలు లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, లా కాలేజీలు లేవు, ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ మహబూబ్ నగర్కు లేదు, మా పేద బడుగు బలైన వర్గాల బిడ్డలు ఉన్నత చదువులు చదవాలంటే హైదరాబాద్కో దూర ప్రదేశాలకో పోవాలి, వనపర్తికి జేఎన్టీయూ ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి కేసీఆర్ దగ్గర ఏడ్చేది ఉండే. మహబూబ్ నగర్ మొత్తం కూడా ఓల్డ్ పాలమూర్ అంతా డ్రైనేజ్ కంపుతోటి, బస్తీలలో ఇబ్బందులతోటి, కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో డ్రైనేజ్ వ్యవస్థలు లేక అస్తవ్యస్తంగా మొత్తం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అయితే మహబూబ్ నగర్ గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఏడ్చేది ఉండే. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పాలమూరు ఎంపీగా మిమ్మల్ని గెలిపించినాం కదా, ఎంపీ అయి ముఖ్యమంత్రి అయినరు కదా, మా పాలమూరును అద్భుతంగా తీర్చిదిద్దుతారు కదా మాటిచ్చిండ్రు కదా, మరి ఎందుకు మా పాలమూరును నిర్లక్ష్యం చేసిండ్రు, మా మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎందుకు ఇట్లా అధోగతి పాలు చేసిండ్రు, మాకు నిధులు ఇవ్వలేదు, మీ సిద్దిపేటకు గజ్వేల్కు సిరిసిల్లకు ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి, ఎందుకు అక్కడ పెద్ద పెద్ద విద్యా సంస్థలు యూనివర్సిటీలు వచ్చినాయి, మా పిల్లలు ఏం పాపం చేసిర్రు అని చెప్పి మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం ఇక్కడ బస్తీలలో కంపు మధ్యలో మురికి కూపాలలో ఉంటున్న మా మహబూబ్ నగర్ బిడ్డల కోసం నువ్వు ఏడ్చేది ఉండే. వాటర్ సప్లై మేము తెచ్చినాం, రోజు తాగుతుండే అన్నారు, పచ్చి అబద్ధం. ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణానికి వలసలు వెళ్ళిపోతా ఉన్నారు నీళ్లు లేక అన్న పరిస్థితిలో రామన్పాడును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరిపోతలేదు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోయిల్ సాగర్ నుంచి 80 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ వేసి ప్రజల దాహార్తిని తీర్చిన వ్యక్తులం మేము. ఆ తర్వాత 2014 నుంచి 2023 దాకా మిషన్ భగీరథ పేరు మీద మీరు అక్కడక్కడ కొన్ని ట్యాంకులు కట్టి 4-5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చి, అది కూడా ఫిల్టర్ లేకుండా మురికి నీళ్ళు ఇస్తూ ఉంటే ఇప్పటికి కూడా వాటర్ ఫిల్టర్స్ తోటి నీళ్లు తాగుతున్నారు. అదే పరిస్థితి మిగతా ప్రాంతాల్లో ఉందా? లేదు. పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి సిద్దిపేటకు 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ ఎప్పుడో కేసీఆర్ తెచ్చిండు. మరి ఎందుకు మాకు స్వచ్ఛమైన రోజు వచ్చే మంచినీళ్ళు మా పిల్లలకు ఎందుకు ఇయ్యవు, మా మహబూబ్నగర్ పట్టణానికి ఎందుకు ఇయ్యవని చెప్పి కేసీఆర్ దగ్గర నువ్వు ఎందుకు ఏడవలేదు శ్రీనివాస్ గౌడ్ గారు? అలాగే మెయిన్ రోడ్డు ఒక్కటి సోకు చేసిండ్రు, వాళ్ళ వీడియోలలో అవే చూపిస్తున్నారు. ఒక చెయ్యి ఉంది, ఒక గ్లోబ్ ఉంది, ఒక నీళ్లు దుంకేది ఉంది. మరి మా బస్తీల సంగతి ఏంది, మా కాలనీల సంగతి ఏంది, ఆ కాలనీలలో సీసీ రోడ్ల సంగతి ఏంది, డ్రైన్ల సంగతి ఏంది? ఎప్పుడైనా డబ్బులు కేటాయించి ఆ సీసీ రోడ్లు డ్రైన్లు అధ్వానంగా ఉన్న వ్యవస్థను మంచి చేసే ప్రయత్నం ఏ రోజైనా చేసిండ్రా? మరి ఎందుకు మాకు కాలనీలలో సీసీ రోడ్లు కావాలి, నీకు 29,000 ఓట్ల మెజారిటీ ఎంపీగా ఇస్తే నువ్వు గెలిచినావు, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు పెట్టిన రాజకీయ భిక్షతోటే నువ్వు ఎంపీ అయినావు, ముఖ్యమంత్రి అయినావు. కేసీఆర్ ఖచ్చితంగా మా కాలనీలను బస్తీలను డెవలప్ చేయాలి అని చెప్పి మా కాలనీ వాసుల బస్తీ వాసుల తరఫున ఎందుకు నువ్వు ఏడవలేదు ఆ 10 సంవత్సరాలు అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారు. అలాగే ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నారు కదా మీరు, అన్ని ఉద్యోగ సంఘాలు మీ గుప్పెట్లో పెట్టుకున్నారు కదా, మరి ఆ ఉద్యోగాలు చేసే లక్షలాది మందికి 1వ తారీఖో 2వ తారీఖో జీతాలు రాకుంటే ఎందుకు వాళ్ళ తరఫున నువ్వు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా ఉద్యోగస్తులు తెలంగాణ ఉద్యమంలో ముందుండి అగ్రభాగాన ఉండి ఈరోజు తెలంగాణ రానిక కారణమైన వ్యక్తులు, వాళ్ళని నేను రిప్రజెంట్ చేస్తున్న కేసీఆర్, ఎందుకు వీళ్ళ జీతాలు 20వ తారీఖు 24వ తారీఖు వస్తున్నాయి, దీనివల్ల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ పోతా ఉంది, బ్యాంకుల్లో క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతూ ఉంది, వాళ్ళ లోన్స్ అన్నీ కూడా మిస్ మ్యాచ్ అయిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మానసికమైన ఒత్తిడిలో ఉన్నారు. మొదటి 3-4 రోజుల్లో జీతాలు వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు అని చెప్పి ఒక్కసారైనా నువ్వు ఏడ్చినుంటే కేసీఆర్ దగ్గర నీ ఏడుపును మేము అర్థం చేసుకునేటోళ్ళం. ఎక్కడ చూడు అవినీతి, ఎక్కడ చూడు భయాందోళనలు, ఎక్కడ చూడు పోలీసు కేసులు, నిర్బంధాలు. ఇదే కదా మీ 10 ఏళ్ల పాలనలో మహబూబ్ నగర్ ప్రజలకు మీరు ఇచ్చిన వరాలు, మీరు తెచ్చిన అభివృద్ధి. డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఎవ్వరు కూడా వాట్సాప్లలో మాట్లాడతలేరు, బంద్ చేసిండ్రు, నార్మల్ కాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది సత్యం. నువ్వు ఎవరినన్నా పోయి అడుగు, లోపటింట్లో అడుగు, ఎవరైనా వాట్సాప్ కాళ్ళలో మహబూబ్ నగర్ మాట్లాడుతున్నారా ప్రజలు? అంత నిర్బంధం తెచ్చింది నువ్వు కాదా? ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చి వ్యాపారాలు కానీ వాణిజ్యాలు కానీ
పూర్తి స్వేచ్ఛతో వాళ్ళు నిర్వహించుకునేటట్టుగా చేసింది మేము, మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇంకో విషయం, మీరు ఏడ్చిండ్రు కదా, మీరు ఎంతమందిని ఏడ్పించిండ్రు ఆ చిట్టా కూడా చెప్పాలి కదా. గౌరవప్రదంగా పట్టణంలో సీనియర్ నాయకులుగా ఉండి పట్టణ ప్రథమ పౌరురాలుగా ఉన్న అమరేందర్ రాజు వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఏడిపించినవో రాష్ట్రం అంతా చిలువలు పలవలుగా చెప్తున్న విషయం మర్చిపోయినవా? పోలీస్ స్టేషన్లలో తిప్పి నానా రకాలుగా హింసించి 3rd డిగ్రీ వాళ్ళ మీద పెట్టిన విషయం మీరంతా మర్చిపోయినరా? అలాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు బుర్జు సుధాకర్ రెడ్డి గారిని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి ఆ ఫోటోలు రిలీజ్ చేసి ఆనందం పొందిన విషయం, ఆ కుటుంబాన్ని, మొత్తం కాంగ్రెస్ పరివారాన్ని, తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలను ఏడిపించింది మర్చిపోయినవా? అలాగే ఉద్యమకారుడు, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక యువకునిగా అన్ని వదిలేసి తెలంగాణ ఉద్యమ కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఆ రోజుతోటి జై తెలంగాణ అని చెప్పి అన్నీ వదిలేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని నువ్వు మహబూబ్ నగర్కి అడుగు పెట్టకంటే ముందే ఇక్కడ పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి వేలాది మంది విద్యార్థులతోటి జై తెలంగాణ అనిపించిన ఉద్యమకారుడు మున్నూరు రవి. ఆయన మీద హత్యాయత్నం కేసు పెడితే వాళ్ళ కుటుంబమే కాదు, మున్నూరు రవి పోరాటాన్ని చూసిన ప్రతి మహబూబ్ నగర్ బిడ్డ ఏడ్చిన విషయం, తెలంగాణ ఉద్యమకారులు మొత్తం ఏడ్చిన విషయం నీకు గుర్తులేదా? మర్చిపోయినవా శ్రీనివాస్ గౌడ్ అని అడుగుతా ఉన్నా. అలాగే జేఏసీ చైర్మన్గా ఉండి ఆ రోజు ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను, అన్ని కుల సంఘాలను, అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసిన పెద్దలు అందరికీ గౌరవనీయులు, వయసులో పెద్ద రాజేందర్ రెడ్డి గారిని ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయి ఉదయం పూట తెల్లవారుజామున జైల్లో వేస్తే వాళ్ళ కుటుంబమే కాదు, మహబూబ్ నగర్, పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగి కుటుంబం కూడా ఏడ్చిన విషయం నువ్వు మర్చిపోయినవా? ఇంతమందిని ఏడిపించి భయభ్రాంతులకు గురి చేస్తే అవకాశం వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు ఉండకూడదు, అర్హత లేదు వీళ్లకు పరిపాలన సాగించేది అని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి ఏదో చెరువు పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయం రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. అటు బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, బీజేపీ ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, కాంగ్రెస్ ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, మహబూబ్ నగర్లో ఎంతో మంది పెద్ద మనుషుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడాలని నేను అనుకోవట్లే. లివింగ్ రూమ్లో, డ్రాయింగ్ రూమ్లో కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న విషయం కూడా మీ చెవులకు ఎట్లా తెలిసింది? వాళ్ళందరూ భయంతో దేవుడా భగవంతుడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా ఇంట్లో కూడా మేము మాట్లాడుకునే పరిస్థితి లేదు అని చెప్పి కొన్ని వేల కుటుంబాలు ఏడ్చి ఆ ఏడ్పునే ధిక్కార స్వరంగా మార్చి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన విషయం మీకు తెలుస్తలేదా ఇంకా? అలాగే అభివృద్ధి విషయంలో చిన్న మాట మాట్లాడదలుచుకున్నా. మీరు అభివృద్ధి చేసిండ్రు అయితే వనపర్తిలో జేఎన్టీ వచ్చిన రోజు మీరు వెళ్ళి మా పిల్లలకు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు అని అడగాల్సి ఉండే. కానీ మీరు ఏం చేసిండ్రు? ఎలక్షన్ ముందు ఒక కాగితం తీసుకొచ్చి జేఎన్టీ వచ్చింది అని చెప్పి డీజే సౌండ్లతోటి మండు టెండలో పిల్లలందరినీ కూడా వాకింగ్ చేయించి స్టేడియం గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినా అని చెప్పి ఒక జీవో చూపించారు. ఎక్కడ పోయింది ఆ జీవో? కానీ నేను నా ఎలక్షన్ మేనిఫెస్టోలో వాగ్దానం చేసినాం, IIIT తీసుకొస్తా అని చెప్పిన IIIT తీసుకొచ్చినాం. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అక్కడ నడుస్తూ ఉన్నాయి సజీవ సాక్ష్యంగా. 200 మంది తెలంగాణ పిల్లలు అక్కడ IIITలో చదువుతూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తా అని చెప్పిన 603 కోట్లతోటి నభూతోన్న భవిష్యత్ అన్నట్టుగా ఏ పట్టణానికి రానట్టుగా ఈరోజు మహబూబ్ నగర్కు 603 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చినాం. కాగితాలకు పరిమితం కాలే, ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి IIITకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 220 కోట్ల శాశ్వత మంచినీటి పరిష్కారం కోసము వారే తన స్వహస్తాలతోటి భూమి పూజ చేయించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది, మాది, మా నాయకులది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా నాది. చాలా ఊర్లలో తిమ్మసాని పెళ్లలో మీ దాష్టికానికి తట్టుకోలేక ఊర్లు వదిలేసి అడవులలో పడుకున్నారు. ఆ కుటుంబాలు ఏడ్చినాయి. ముదిరాజు బిడ్డలు, యాదవ బిడ్డలు ఊర్లు వదిలేసిపోయినరు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ కుటుంబ మంట ఆ రోజు మీకు కనబడలేదు. కానీ ఈ రోజు వచ్చి నువ్వు ఏడుస్తా ఉన్నావంటే ఎంత దారుణమైన ప్రవృత్తి నీది అని అర్థం చేసుకుంటా ఉన్నారు మహబూబ్ నగర్ ప్రజలు. ఎన్ని వందల మంది మీద కేసులు పెట్టిండ్రు, మరి ఆ వేల మంది ఏడ్చిండ్రు కదా ఆ రోజు. నీకు తెలియలేదా? ఆ ఏడుపు బాధ, ఆ కడుపు మంట మీకు తెలవలేదా? వాళ్ళ ఏడుపుకు నీ ఏడుపు సమాధానం కాదు, వాళ్ళ ఘోషకు మీ చర్యలు సమాధాన పరచలేవు.
అలాగే ఇంకో విచిత్రమైన విషయం, మహబూబ్ నగర్లో ఉన్న మేధావులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, మీడియా సోదరులు కావచ్చు, ఆలోచన చేయండి. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఈయన మాటికి బీసీ అంటాడు కదా, అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ప్రోగ్రెస్ ఆఫ్ ఎనీ సొసైటీ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దట్ సొసైటీ. ఆయన కొటేషన్ ఇది. ఎన్నో యూనివర్సిటీలలో ఆ కొటేషన్ను పెట్టి పిల్లలను మార్గదర్శకం చేస్తున్న సందర్భం నేను చూసిన ఎన్నో యూనివర్సిటీలలో. జాతుల అభివృద్ధి ఆ జాతులు తమ పిల్లలకి ఇచ్చే విద్య పైన ఆధారపడి ఉన్నది. పేదరికాన్ని నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ జాతులన్నీ కూడా చదువుకోవాలి, విజ్ఞానాన్ని సముపార్జించాలి, జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దానికోసం శ్రమించాలి ఆ జాతులు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏ రోజు ఎక్కడ చదువుకోలేదా? అలాగే పూలే గారు గొప్ప మాట చెప్పిండ్రు, తరతరాల బానిసత్వపు ఆలోచనల నుండి బయటపడాలంటే వెనకబడ్డ జాతుల పిల్లలకు విద్య ఒకటే ఏకైక మార్గం అని చెప్పి పూలే గారు చెప్పిండ్రు. మరి అటువంటి అంబేద్కర్ గారి సూచనలు పాటిస్తున్నాం కాబట్టే, వారి ఆలోచన శైలిని పునిగిపుచ్చుకున్నాం కాబట్టే, జ్యోతిబా పూలే గారి ఆశయాలను అర్థం చేసుకున్నాం కాబట్టే, వారి ఆవేదనను అర్థం చేసుకున్నాం కాబట్టే నువ్వు ఎంతో గొప్పగా చెప్తున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ R&B దగ్గర ఉన్న దాన్ని అంబేద్కర్ గారి ఆలోచనల విధానంలో భాగంగా, పూలే గారి విప్లవాత్మకమైన ఆలోచనల విధానంలో భాగంగా ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను మార్చి దాన్ని అంబేద్కర్ పూలే విజ్ఞాన కేంద్రంగా మార్చి కొన్ని వేల మంది పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళు విజ్ఞానాన్ని సమకూర్చుకునే ఒక మహత్తర ప్రయత్నం చేస్తుంటే అది కూడా నీకు వెకిలిగా కనిపిస్తూ ఉంది. ఎవరి కోసం రాజకీయాలు చేయాలి? ఓట్ల కోసమా? కులాలను విడదీయడానికా? కాదు, కులాలను కలపాలి, ఆ బిడ్డలను చదివించాలి, ఆ బిడ్డలకు జ్ఞానోదయం కలిగించాలి, వాళ్లకు సౌకర్యాలు కల్పించాలి. కార్పొరేట్ స్కూళ్ళల్లో హైదరాబాద్లో దొరికే విజ్ఞాన సంపదను మన బడుగు బలహీన మైనారిటీ బిడ్డల కళ్ళ ముందు ఉంచితేనే అది నిజమైన రాజకీయం అవుతుంది. ఆ నిజమైన రాజకీయం చేయడానికే మేము రాజకీయాల్లో ఉన్నాం తప్ప సమాజాన్ని అర్థం చేసుకోకుండా కేవలం నీ స్వార్థం కళ్ళతోటి సమాజాన్ని చూస్తే ఇటువంటి మాటలే మీ నోటి నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు, నేను ప్రతి బీసీ సమాజాలతో మాట్లాడుతూ ఉన్నా, కోత్వాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు వెనకబడ్డ మైనారిటీ వర్గాల దుస్థితి ఏందని. మా వినోద్ కుమార్ గారు, చంద్రకుమార్ గారు మా ఎస్సీ బిడ్డల ఎడ్యుకేషన్ ఎట్లా, హాస్టల్ ఎట్లా నిరంతరం శ్రమిస్తూ తపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా కోరుకోవట్లే, ఇంకా పురాతనమైన ఆ వృత్తులతోటే జీవనం కొనసాగించి మా పిల్లలు కూడా దీంట్లోనే ఉండాలని చెప్పి ఏ బీసీ బిడ్డ, ఏ ఎస్సీ బిడ్డ కోరుకోవట్లే. మేము పడ్డ కష్టము, తరతరాలుగా మేము చేస్తున్న వృత్తులు కొందరికే ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి, కానీ ఇన్ని లక్షల కోట్ల మంది పిల్లలకు అది ఉపాధి కల్పించలేవు మా కులాలలో. వాళ్ళు చదువుకొని ఎదిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరితోటి వాళ్ళు పోటీ పడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మా పిల్లలు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలని చెప్పి కలలు కంటున్నారు. దానికోసం వాళ్ళు కాయకష్టం చేసుకుంటున్నారు. ఎందుకు మా యాదవ బిడ్డలు జీవాలను తీసుకొని అడవుల మధ్యలో, చిరుతపుల్ల మధ్యలో పోయి అక్కడ నెల రోజులు 2 నెలలు ఎందుకు అక్కడ నివాసం ఏర్పరచుకొని పండుకుంటా ఉన్నారు? వాళ్ళ మీద గాయాలైనాయి, దాడులు జరిగినాయి, అయినా సరే మేము ఇట్లా బతికినాం, మా జీవితాలు దీంతో అయిపోతాయి, కానీ మా పిల్లలు మాత్రం చదువుకోవాలి, వాళ్ళు ఇదే వృత్తిలో ఉండకూడదు, వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని చెప్పి ఆ యాదవ బిడ్డలు శ్రీశైలం అడవులకు పోతున్న విషయం మీకు తెలియదా? అందుకే గ్రామాలలో స్కూళ్ళను బాగు చేస్తూ ఉన్నాం, హాస్టళ్లలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్స్, లైబ్రరీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఒక మార్పు దిశగా మహబూబ్ నగర్ను మేము తీసుకెళ్తా ఉన్నాం. దానికి పట్టణంలో ఉన్న మేధావులు, చదువుకున్న వాళ్ళు, మీడియా మిత్రులు, సామాన్య ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే నీకు కడుపు మండినట్టు అవుతుంది. ఎందుకో మన పేద బిడ్డలు చదువుకుంటుంటే, మన పేద బిడ్డలకు లైబ్రరీలు వస్తూ ఉంటే, మన పేద బిడ్డలకు యూనివర్సిటీలు వస్తూ ఉంటే, మన పేద బిడ్డలకు ఇంజనీరింగ్ లా కాలేజీలు వస్తూ ఉంటే నీ కడుపు మండుతుందా? వాళ్ళు ఎంతసేపు తాగి తిని రోడ్ల మీదకి వచ్చి జై సీనన్న అంటే నీ కడుపు సంతోషంగా ఉంటుందా? ఇదా రాజకీయం మీరు చేసేది? ఇదా మీరు ఉద్యోగ సంఘాల నాయకులుగా మీరు ఇచ్చే ఆలోచన సమాజానికి? దయచేసి ఈ విచ్ఛిన్నకరమైన రాజకీయాలకు స్వస్తి చెప్పండి. ఓ 100 మందిని నువ్వు కన్విన్స్ చేసుకోగలుగుతావేమో ఇటువంటి మాటలతోటి, కానీ 1,00,000 మంది మేధావులు, 1,00,000 మంది చదువుకున్న వాళ్ళు, 1,00,000 మంది మా పిల్లల భవిష్యత్తు కావాలనుకున్న వాళ్ళు మీ ఆలోచనను తిరస్కరించారు, తృణీకరించారు కాబట్టే అడ్రస్ లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్లో. దయచేసి అర్థం చేసుకోండి, మారుతున్న కాలంలో మనం కూడా మారాలి, మన వికృతపు ఆలోచనల నుంచి బయటికి రావాలి, మన మహబూబ్ నగర్ పట్టణాన్ని భవిష్యత్తు కోసం నిర్మాణం చేయాలి,
విజన్ 2047 అని ఏదైతే ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నారో దానికి అనుగుణంగా మన మహబూబ్ నగర్ పట్టణ ప్రణాళికలను ముందుకు తీసుకుపోవాలి. దీన్ని మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది, మహబూబ్ నగర్ సమాజం గమనిస్తూ ఉంది. అలాగే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీ ద్వారా, 2000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఇదే MBS డిగ్రీ కాలేజ్కి నువ్వు ఒక్కసారైనా పోయినావో లేదో, నేను ఎన్నోసార్లు పోయినా. హాస్టల్ని కట్టించినాడ. ఈరోజు 30 కోట్ల రూపాయలతోటి కొత్త బిల్డింగ్ను అక్కడ శంకుస్థాపన ముఖ్యమంత్రి గారితో చేయించాం. మన బాలికల జూనియర్ కాలేజ్ టాయిలెట్లు లేని దుస్థితి, బెంచీలు లేని దుస్థితి, అవన్నిటికీ బెంచీలు ఇచ్చినాం, టాయిలెట్లు కట్టిస్తున్నాం. మళ్ళీ మన గర్ల్స్ జూనియర్ కాలేజ్కి 7.5 కోట్లు శాంక్షన్ చేయించి దాన్ని అదనపు గదులు కట్టిస్తూ ఉన్నాం. మొన్ననే జీవో వచ్చింది, దాన్ని ఇంకా ప్రెస్లో కూడా చెప్పలే. MBS జూనియర్ కాలేజ్కి ఒక్కసారన్నా పోయినరా? బూతు బంగ్లాలాగా ఉన్నాయి అక్కడ, అక్కడోటి ఇక్కడోటి. వాటికి రిపేర్లు చేయించి దానికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం. మన పిల్లలు ఇంటర్మీడియట్ విద్యను మంచిగా అభ్యసించాలని చెప్పి. వొకేషనల్ కాలేజ్ కింద ఆడపిల్లలు, యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు కింద బెంచీలు లేకుండా ఇసుక మీద కూర్చుంటే హృదయం ద్రవించి ఇమ్మీడియట్గా వెళ్ళి కొట్లాడి 3 కోట్ల రూపాయలు తెచ్చి ఆ భవనాన్ని పూర్తి చేయించి దాన్ని అన్ని ఫెసిలిటీస్ వచ్చేటట్టుగా అక్కడ చేసి శంకుస్థాపన కూడా చేసినాం కేవలం 1 సంవత్సర కాలంలో. 64 కోట్లతోటి ATC అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేసినాం. ఏ రోజైనా అటుదిక్కు పోయినవా? అక్కడ ఉన్న జాగాను ఫౌండేషన్ పేరు మీద తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన సంగతి తెలియదా? ఇక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా ఆ రోజు లొలి పెడితే ఆ ఆలోచనను మీరు వెనక్కి తీసుకున్నారు. అదే ల్యాండ్లో మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా ప్రాజెక్ట్స్ తోటి ఒప్పందం కుదుర్చుకొని 64 కోట్లతోటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి మన బిడ్డలకు, గర్ల్స్ బాయ్స్కు 300 మంది ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ అయితే రేపు ఆ ట్రైనింగ్ పూర్తి కాగానే దేశ విదేశాల్లో బెస్ట్ కంపెనీస్లో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఆ ప్లేస్ను మేము వాడి దాన్ని మీ కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే ఇదే కదా. ఈ అభివృద్ధిని మేము చేస్తూ ఉంటే మీ కళ్ళెందుకు మండుతూ ఉన్నాయి? ఒకవేళ మీకు సమ్మతం లేకుంటే ఊరుకోండి, కానీ మేము చేసేదాన్ని మా కాళ్ళల్లో కట్టెలు పెట్టి ప్రయత్నం చేసి మహబూబ్ నగర్ బిడ్డల, మహబూబ్ నగర్ మేధావుల, మహబూబ్ నగర్ ఉద్యోగుల, మహబూబ్ నగర్ మీడియా మిత్రుల సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళ ఆగ్రహానికి, వ్యతిరేకతకు గూడు కట్టుకునే ప్రయత్నం మీరు దయచేసి చేయవద్దు అని చెప్తా ఉన్నా. అలాగే ఇంకొక చిన్న విషయం, ఏ ట్యాంక్ బండ్ అని గోల చేస్తున్నావో ఆ ట్యాంక్ బండ్కు 1.5 కోట్ల శాంక్షన్ చేయించినాం. ఆ పనులు కూడా కోడ్ తర్వాత పూర్తవుతాయి. అసలు ఫైల్స్లలోకి వెళ్తే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఖర్చు పెట్టిండ్రు, దేనికోసం ఖర్చు పెట్టిరు ఇంకా లెక్కలు తేల్తలేవు. స్పోర్ట్స్ మినిస్ట్రీ, ఇరిగేషన్ మినిస్ట్రీ, టూరిజం మినిస్ట్రీ, దేనికి ఫైల్స్ లేవు, శాంక్షన్స్ లేవు. చేసిన కాంట్రాక్టర్కు బిల్లు లేక ఆత్మహత్య చేసుకుంటా అని నా దగ్గరకు వస్తే కింద మీద పడి ఆయన చేసిన దానికి బిల్లులు ఇప్పించిన. హాస్పిటల్ గురించి మాట్లాడినరు. 8 ఏళ్లలో EVM మెషిన్లు ఉంటే కోర్టు నుంచి తీర్పు తెచ్చుకునే సోయి లేదు. ఈరోజు సంవత్సరంన్నర మేము కష్టపడి అడ్వకేట్ జనరల్తో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి జడ్జిలను ఒప్పించి దాన్ని తీపిస్తే ఈరోజు ఆ బిల్డింగ్ కూలగొట్టి 1 నెల రోజు 2 నెలల లోపల దాన్ని ఓపెనింగ్ చేయబోతా ఉన్నాం. సమస్యలను మీరే సృష్టిస్తారు, వాళ్ళ సమస్య మీరు తీర్చరు. వాళ్ళ సమస్య ఉంది అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తాం. ఇంకొక విషయం, మీకు ఏడుపు వచ్చింది కదా ట్యాంక్ బండ్ని చూస్తే. మరి కలెక్టరేటు నగరం నడిబొడ్డున ఉండే ఉమ్మడి జిల్లా నుంచి ఎవరైనా బస్ ఎక్కి, ట్రైన్ ఎక్కి వచ్చి బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో దిగి వాళ్ళ సమస్యల కోసం అధికారుల దగ్గరికి వస్తూ ఉండే దాన్ని మీ స్వార్థం కోసం కూలగొట్టించి మహబూబ్ నగర్ చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేసి అక్కడ మీరు హాస్పిటల్ కట్టించి కలెక్టరేట్ను పాల్కొండకు తీసుకుపోయినారు. ఈరోజు ఏడుస్తున్నారు. గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కానీ, దివ్యాంగులు కానీ, వికలాంగులు కానీ గేటు బయట ఆటో తిప్పితే దేక్కుంటా పాకుంటా లోపలికి దాదాపుగా 700-800 మీటర్లు ఉంటుంది. పాకుంటా లోపలికి పోయి వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి. వాళ్ళ ఏడుపు నీకు కనబడతలేదా? బాధ అనిపిస్తుంది. మేము ఎప్పుడు కలెక్టరేట్ ఆఫీస్కు పోయినా ఎవరో ఒకరు కుంటోళ్ళు, బీదోళ్ళు, గుడ్డి వాళ్ళు ఆఫీసర్లతో పని కోసం లేదా సామాన్య ప్రజలు ఎక్కడో బస్సు దిగి నడుచుకుంటూ అక్కడికి వస్తూ ఉన్నారు. అదే ప్లేస్లో హాస్పిటల్ కట్టి ఉంటే ఎప్పుడో పూర్తవుతుండే. ఈ కలెక్టరేట్ ఉన్న ప్లేస్లో ఇంకా మంచి హంగులతో భవన నిర్మాణం చేసి ఉంటే ఇక్కడ 1000 మందికి ఉపయోగపడుతుండే. ముందర షాపింగ్ కాంప్లెక్స్లు తీసుకొచ్చినాం. వెనక పెద్ద హాస్పిటల్, ముందర షాపింగ్ కాంప్లెక్స్. కూలగొట్టలేం. కట్టాలంటే ఏం చేయాలి? కేవలం ఆ షాపింగ్ కాంప్లెక్స్లల్లా ఏదో మీ వాళ్ళ కట్టబెట్టుకోవాలన్న ఆలోచన దాంట్లో ఉందేమో. ఎవరైనా హాస్పిటల్ ముందు గంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కడతారా? హాస్పిటల్ మెయిన్ ఎంట్రెన్స్ సైడ్లో పెడతారా? మెయిన్ రోడ్ వదిలేసి
ప్రతి ఆలోచన వెనుక ఒక కుట్ర, ఒక స్వార్థం ఉంది తప్ప మహబూబ్ నగర్ ప్రజల కోసం ఏమైనా చేయాలన్న ఆలోచన ఏ రోజు కూడా కనబడట్లేదు. మళ్ళీ ఒకసారి R&B దగ్గర గ్రంథాలయం కడుతురు, ఎందుకు కడుతున్నారు మీరంటే ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి తిరుగుబాటు వస్తుంది. జాగ్రత్త. మనం చేయాల్సింది మన పిల్లలకు మంచి విద్యను అందించడమే. ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిందే అది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి నుంచి కూడా ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టింది. IITలు, IIMలు, యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు తీసుకొచ్చింది. తర్వాత మల్టీపర్పస్ మెగా ప్రాజెక్టులు కట్టింది. కాబట్టి ఈరోజు దేశం సుస్థిరంగా కోట్ల మందికి అన్నం పెట్టే స్థాయికి, కొన్ని కోట్ల మంది చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణమైన ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకోండి. చిల్లర ఎన్నికల కోసం, ఒక పంచాయతీ ఎన్నికల కోసమో, కార్పొరేషన్ ఎన్నికల కోసమో ప్రజల దృష్టిని దారి మళ్లించే ప్రయత్నం చేయకండి. ప్రజలు నీళ్ళేవో పాలేవో స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఆ అర్థం చేసుకున్నట్టే రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తీర్పు ఉంటుంది.